ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ప్రియులారా, దేవుడు బాహ్య ఆచారాలను మాత్రమే కాదు, హృదయపూర్వకమైన ఆరాధన కోరుకొనుచున్నాడు. నీతి నిజాయితీతో పరిశుద్ధ హృదయముతో దేవుని ఆరాధించినప్పుడు అది ఆయనకిష్టమైన ఆరాధన. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనం ప్రకారముగా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అవును, విరిగి నలిగిన మనసుతో హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు తప్పకుండా నీ ఆరాధన ఆయన కోరుకుంటాడు. కాబట్టి ప్రియులారా, స్థలం కాదు, మన హృదయం ముఖ్యం. ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధన దేవునికి ప్రీతికరమైన ఆరాధన. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.